హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య దార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జీ స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య దార్ అలాగే లోకేష్ దార్, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఇక ఈ చిత్రానికి వికాస్ నౌలాకా సినిమాటోగ్రఫీ, శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ అలాగే శివకుమార్ వి పానీకర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా మొదటి నుంచే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందని చెప్పాలి. దురంధర్ సినిమాను భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ తో హై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1 బడ్జెట్ విషయానికి వస్తే సుమారుగా 250 కోట్ల రూపాయలు అయిందట. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ ను 280 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రం 280 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని సుమారుగా 4500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచే హిట్ టాక్ అందుకున్న దురంధర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అస్సలు వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. ఈ చిత్రం తొలి వారంలో 207 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో వారంలో 253 కోట్లు, మూడో వారంలో 172 కోట్లు, నాలుగో వారంలో 106 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 739 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ నిర్మాత చెప్పిన లెక్కల ప్రకారం ఈ సినిమా 785 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఈ చిత్రం 28వ రోజు కూడా రికార్డు కలెక్షన్లు రాబట్టిందని చెప్తున్నారు. న్యూ ఇయర్ రోజున సెలవు దినం కావడంతో భారీగా వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రం చిత్ర యూనిట్ తెలిపిన ప్రకారం 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 800 కోట్ల నెట్ కలెక్షన్లకు చేరువైంది. ఇక దురంధర్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా ఓవర్సీస్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందని చెప్పాలి. 26.5 మిలియన్ల డాలర్లు అంటే సుమారుగా 255 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం ఇండియాలో 785 కోట్ల నెట్, 890 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1142 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సాక్నిక్ వెల్లడించింది. దురంధర్ సినిమా 2025లో పలు అత్యధిక వసూళ్లు రికార్డులను అధిగమించిందని చెప్పాలి. ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం సాధించిన 1050 కోట్ల రూపాయలు, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ కలెక్షన్లను ఇండియాలో అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గానే కంటిన్యూ అవుతుంది, అంటే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు సినీ పండితులు. చూడాలి మరి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.